ప్రముఖ దేవస్థానాల వద్ద కొంతమంది చేస్తున్న అతి విమర్శలకు తావిస్తోంది. మొన్న మధ్య శ్రీశైలం ఆలయ సమీపంలో మహిళ పాటకు డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ పెట్టింది. దీనిపై విమర్శలొచ్చాయి. ఆలయ వర్గాలు స్పందించాయి. పోలీస్ కేసు సిద్ధమవుతుండగా సదరు మహిళ క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది. ఇప్పుడు సింహాచలం అప్పన్న ఆలయ పులిహోరలో నత్త వచ్చిందని ఆ జంట తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని గోపాలపట్నం పోలీసులకు ఆలయ అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. 2 రోజుల కిందట ఓ జంట సింహాచలంలోని అప్పన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం వారు కొనుగోలు చేసిన పులిహోరలో నత్తగుల్ల వచ్చిందని ఆరోపించారు. ప్రసాదం కొనే ముందు 1కి 2 సార్లు చూసుకోవాలంటూ ఆ జంట చెప్పుకొచ్చింది. అయితే దీనిపై సింహాచలం దేవస్థానం అధికారులు వెంటనే స్పందించారు. సెల్ఫీ వీడియో తీసి వైరల్ చేసిన వ్యక్తులపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఆ జంట ఆరోపణలు చేసిందని పేర్కొన్నారు. దీనిపై వారు కేసు నమోదు చేశారు. అయితే ఆ జంట ప్రసాదం కౌంటర్లో ఫిర్యాదు చేశామని చెప్పింది. వారు మరో పులిహోర ప్రసాదం ప్యాకెట్ ఇచ్చినట్టు కూడా వారు స్వయంగా చెప్పారు. అయితే ప్రసాదం తయారీ విభాగంలో సోషల్ మీడియాలో ఈ జంట పోస్ట్ చేసిన వీడియోను పరిశీలించారు. అది అనుమానాస్పదంగా అనిపించింది. పులిహోర తయారీకి అవసరమైన చింతపండు నానబెట్టిన తర్వాత యంత్రాలతో గుజ్జు తీస్తారు. కాబట్టి చింతపండులో నత్త వచ్చే అవకాశమే లేదు. సాధారణంగా పులిహోర వేసే పోపు సామాన్లైన ఎండుమిర్చి, ఆవాలు, శనగపప్పు, వేరుశనగపప్పు, మెంతులు ముందుగానే నూనెలో వేయించి కలుపుతారు. కాబట్టి పోపుల తయారీలో కూడా నష్టం వచ్చే అవకాశం లేదు. ఇక్కడ పోపులకు సంబంధించిన సామాన్లను సెంట్రల్ స్టోర్స్ నుంచి బాగు చేసిన తర్వాతే ప్రసాదంలోకి వాడతారు. పులిహోర తయారీకి అవసరమైన బియ్యాన్ని బాయిలర్లలో పసుపుతో ఉడికించిన తర్వాతే కలపడానికి పెద్ద స్టీల్ ట్రేలో వేస్తారు. అయితే వీటి తయారీలో కూడా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. తలకు క్యాప్ పెట్టుకుని గరిటెలతో కలుపుతారు. కాబట్టి అక్కడ నత్త కలిసే అవకాశం లేదు. అయితే ఈ జంట ప్రసాదం కౌంటర్లో ఫిర్యాదు చేస్తే సరైన రెస్పాన్స్ ఇవ్వలేదని చెప్పింది. కానీ ఇలాంటి తప్పుడు మాటలు అనలేదని కౌంటర్ సిబ్బంది చెబుతున్నారు. వారి నుంచి సైతం లిఖితపూర్వకంగా వాంగ్మూలం తీసుకున్నారు. ఆ జంట పరిస్థితి కూడా అనుమానాస్పద స్థితిలో ఉంది. ఉద్దేశపూర్వకంగానే అలా చేసి ఉంటారన్న అనుమానాలున్నాయి. పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.